హలో! హాయ్ అండి. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు దివ్య ప్రణీత్ వ్లాగ్స్ అండి. మొన్నటి వరకు మనకు పాకిస్తాన్‌కైతే యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ప్రాణ నష్టం జరిగింది. ఆర్థిక నష్టం కూడా జరిగింది. ఒక దేశం యుద్ధం జరిగిన తర్వాత కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆర్థిక పరంగా చాలా నష్టాలైతే జరిగింటాయి. ఇప్పుడు అలాగే ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి కూడా యుద్ధం అయితే జరుగుతా ఉండాది. ఈ యుద్ధంలో ఎవరి వైపు ఉండారో అర్థం కావడం లేదు. ఇజ్రాయెల్‌కైతే అమెరికా సపోర్ట్‌గా ఉండాది. అలాగే ఇరాన్ కూడా టర్కీ, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా, చైనా ఇవన్నీ సపోర్ట్‌గా అయితే నిలిచాయండి. మన దేశం కూడా ఎవరికి సపోర్ట్‌గా ఉండాదో అర్థం కావడం లేదు. ఒకప్పుడు టర్కీకి భూకంపం వచ్చినప్పుడు మన ఆర్మీ సైన్యం మొత్తం అక్కడికి వెళ్ళి మందులన్నీ ఇచ్చి చాలా హెల్ప్ చేసింది. బట్ పాకిస్తాన్‌కి మనకు యుద్ధం జరిగేటప్పుడు టర్కీ కొంచెం కూడా సపోర్ట్ అయితే మనకు ఇవ్వడం లేదు. ఇజ్రాయెల్ అయితే ఇరాన్ మీదకైతే ఆపరేషన్ సింధూర్ మనం ఎలాగ చేసామో పాకిస్తాన్ మీదకి అలాగే ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే ఒక ఆపరేషన్ను ఇరాన్ మీదకైతే ఇజ్రాయెల్ అయితే చేస్తూ ఉండాది. ఈ ఆపరేషన్లో చాలా మంది అయితే చనిపోయారు. ఇజ్రాయెల్లో ఉండే 4 స్థావరాల్లో న్యూక్లియర్ వెపన్స్ అయితే తయారవుతూ ఉన్నాయి. ఆ 4 స్థావరాలను ఇజ్రాయెల్ అయితే డ్రోన్లను అయితే పంపించి అన్నీ నాశనం అయితే చేసేసింది. ఒకప్పుడు మనము ఎవరికి సపోర్ట్ చేశాము అని కాదు, ఇప్పుడు మనకు ఎవరు సపోర్ట్గా నిలిచారు మన దేశం ఇబ్బందులలో ఉన్నప్పుడు అది మాత్రమే మనం ఆలోచించాలి. ఇరాన్ ఇజ్రాయెల్ కంటే ఒక 10 రెట్లు పెద్దదిగా ఉంటుంది. కానీ ఇరాన్కి, ఇజ్రాయెల్కి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇవి రెండు ఎందుకు గొడవ పడుతున్నాయి ఇప్పుడు